హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ పచ్చడి చేస్తున్నా చిచి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోశల్లోకి రాయలసీమ ఎర్రకారం పచ్చడి చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలో చూపిస్తున్నా. ఉల్లిపాయలు 2 తీసుకున్న చిన్నవి, అలాగే పండు మిర్చి అనమాట ఒక 6 తీసుకున్న పెద్ద పెద్దవి. ఇవి బాగా బాయిల్ చేసుకోవాలి. ముందు ఇలా బాయిల్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇదంతా మిక్సీ జార్లోకి వేసానండి. కొంచెం స్పూను, హాఫ్ స్పూన్ షుగరు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాను, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. పొట్టు వేసిన ఎల్లుల్లిపాయలు ఒకటి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి. అయినా పోపు వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం పోపు వేస్తున్నాను అనమాట. ఇదేమో కొబ్బరి చట్నీ, ఆయిల్ పెట్టుకున్న పోపు వేయడానికి. 2 పచ్చళ్ళలో 2 చట్నీల్లో కదండి. 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పోపు అందరికీ తెలిసిందే. కొంచెం కరివేపాకు వాటర్లో వేసి పెట్టాను. చాలా టేస్టీగా ఉందండి రాయలసీమ ఎర్రకారం పచ్చడి. దోశల్లోకైనా, పునుకుల్లోకైనా, ఇడ్లీలు అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్. అందరు ట్రై చేసి చూసి నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి. అలాగే కొబ్బరి చట్నీ కూడా రెడీ.